ఏం తమ్ముళ్ళు బాగున్నారా? ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా లేదా? మీ అందరికంటే హుషారుగా ఉన్నారు మా పిల్లలు. నేను చాలా మీటింగులు చూశాను, కానీ ఈరోజు ఈ మీటింగ్లో చూస్తే పొన్నేకల్లో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం ఉంది. పిల్లల్లో అయితే రాజధాని కళ కనపడుస్తూ ఉంది. ఆ ఆనందం ఉంది, ఉత్సాహం ఉంది. ఇక భవిష్యత్తులో మేము వేరే ప్రాంతానికి పోవాల్సిన పని లేదు. మా ఊర్లోనే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మా పిల్లలు భావిస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన కార్యక్రమంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఒక మహనీయుడు పుట్టిన రోజు. ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు. మనం అనుకుంటాం ఆయన ఏదో పుట్టాడు, ఆయన ఏదో రాజ్యాంగం రాశాడు, నాకేంటి సంబంధం అని మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే, ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన ఇచ్చిన హక్కులు మీరు ఒకసారి చూస్తే, మనం అందరం ఈ విధంగా కూర్చొని మాట్లాడుతూ ఈలలేస్తూ కేకలు పెడుతూ ఆనందంగా ఉన్నామంటే ఆ మహానాయకుడు ఇచ్చినటువంటి రాజ్యాంగమే. ఆయన ఒక్క మాట చెప్పాడు, నేను నా ప్రజలకు ఆయుధం ఇవ్వలేదు, దానికి బదులుగా ఓటు హక్కు ఇచ్చాను. ఇప్పుడు దానిని ఉపయోగించుకుని ధీరుడిలా అవుతారో లేదంటే దాన్ని నమ్ముకుని బానిసలుగా మారతారో వారి చేతుల్లో ఉందన్నాడు. అంటే ఎగ్జాక్ట్గా మొన్న ఎలక్షన్లో జరిగింది. 14-19లో ఈ మాత్రం కూర్చొని ఎప్పుడన్నా ఆనందంగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమరావతిని ఎడారిగా అభివర్ణించారు, శ్మశానంగా అభివర్ణించారు, పైశాచిక ఆనందాన్ని పొందారు. కనీసం ఇక్కడ ఒక్క పని కానివ్వకుండా అన్ని పనులు అడ్డుపడ్డారు. అలాంటి సందర్భంలో ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఇదే పని.